ఫ్రెండ్స్ ఇక్కడ టీడీపీ వాళ్ళు ఇక్కడ వైసీపీ వాళ్ళు అంతా మా ఊరు వాళ్ళే ఇద్దరు కలిసి ఉంటారు. కానీ వాళ్ళు అడిగేస్తున్నారు వైఎస్ఆర్ అభివృద్ధి ఎట్లా నడుస్తుంది. మనం చేసిన సంస్థలు కానీ అమ్మ ఒడి కానీ విద్యా దీవెన కానీ ఈ వాలంటీర్ పెట్టడం వల్ల కానీ మాకి 75% వస్తామని మా ఆత్మవిశ్వాసం. వాళ్ళు 75 ఫిక్స్ అయిపోయినారు కాబట్టి గెలుపు తథ్యం మందే. 100 మనం వస్తాయి, 75 వాళ్ళు ఫిక్స్ అయినారు. వాళ్ళు 75 వాళ్ళు ఫిక్స్ అయినారు. లేదన్నా అది కాదు, మన మేము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 175 టీడీపీలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు, అంతే మనసు ఒప్పుకోవట్లేదు. ఏం తెలుసుకున్నాడంటే 2014లో చంద్రబాబు నాయుడు కలిసినాడు, కరెక్టే మంచిదే లేదని లేదు. రుణమాపు చేయలే. ఎందుకని తెలుగుదేశం ఉన్నప్పుడు 400 రూపాయలు ఒక రతి ఉసక ఇప్పుడు 8,000 అయింది. ఎందుకంటే ధనుకుడు దాన్ని తన్నుకొని పోతారని బీద వాళ్ళకి మామూలుగా రేటుకే ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు రైతులు చాలా రైతుల గురించి చెప్తున్నారు. రైతులు ఏమంటున్నారంటే ఇప్పుడు 800 రూపాయలు ఒక మంది అంటే అది కేంద్ర గవర్నమెంట్ తో ఉంది. ఎందుకంటే వీళ్ళు కూటమి కలిసినారు. కూటమి కలిసిన వల్ల ఎందుకంటే కూటమి కలిసిన వల్ల వాళ్ళకి నష్టము, మాకేమి మేము ఒంటరిగా పోటీ చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వంలో మీరున్నారు, ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు రేటు తగ్గించేంతగా రైతుల గురించి ఆలోచన చేసినాము. చేసి బట్టే కేంద్రంతో ఉంటది. కేంద్రం ఆయన మోడీతో సంబంధం కాబట్టి మనమేం దానికి చేయనికలే. కరెంటు బిల్లు కానీ ఏదైనా కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు మీరు అడిగిన మాట కరెక్టే. ఉసక అనేది కేంద్రంలో లేదు, ప్రభుత్వంలో మీరు ఏం చెప్తే దానికి అంటే బడా చెట్లు నీ అట్లా రాము చెట్లు బొంబాయిలో గానీ ఎక్కడైనా గానీ ఏమంటావు? వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. మనం చేసిన అభివృద్ధి వాళ్ళు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి యూత్ని నిట్టు నిలువును ముంచేశారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇసుక దోపిడీ. 2. 3వ పాయింట్ వచ్చి పెళ్లి కానుకని చెప్పేసి దానికి షరతులు విధించినారు. 10వ తరగతి ఫస్ట్ ఏం చెప్పలే. తర్వాత చాలా పేద కుటుంబ సభ్యులు ఉన్నారు, పెళ్లిళ్ళు చేస్తే 1,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు. ఏ షరతులు లేకుండా మోటా అమ్మాయి అయినా ఆ అమ్మాయికి పెళ్లి చేసినామంటే 18 సంవత్సరాలు పైబడిన తర్వాత ఖచ్చితంగా కుటుంబానికి 1,00,000 రూపాయలు అందించేవాడు. ఆ కుటుంబానికి ఎంతో ఆసరిగా ఉండేవాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పుకోకుండా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 10వ తరగతి అని చెప్పేసి షరతు విధించింది. ఇది ఎంతవరకు సబమం? ఇది నేనేమంటాను అడిగి తెలుసుకుందాము. ఖాళీ వైసీపీ వాళ్ళు అంటున్నారు మేము అది చేసాం ఇది చేసినామంటారు. మరి నీవు తన గురించి ఏం మాట్లాడదు? ఏమి చేసింది అయితే ఆలహరి గ్రామంలోనే చూసుకున్నాము. ఈ రోజు నీటి వసతి మన ఆలహరి గ్రామంలో ఏ గ్రామాలకని తిరిగిరండి, నీటి వసతి చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. కానీ మన ఆలహరిలోన ఈ రోజుకి బివి మోహన్ రెడ్డి గారు గత సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి నేటికి చెరిగిపోయిన విధంగా చరిత్రలో నిలిచిపడిపోయింది. హలో ఫ్రెండ్, అంటున్నాడు టీడీపీ తరఫు నుండి, మరి వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడినారు. ఇప్పుడు కూడా చెప్తున్నాము ఎలక్షన్ లో రిజల్ట్ ఏమాత్రం